హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త గోల్డ్ వంటలు. అత్త గోల్డ్ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? మసాలా పీతల ఫ్రై. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా మసాలా తీసుకుందాం. చెక్క, ఇలాచి, మొగ్గలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, గసగసాలు, ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను 1/2 కేజీ పీతలు అయితే తీసుకున్నాను. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ పీతలు అయితే తీసుకున్నాను. దీనికి ఉన్న పక్కన కాళ్ళు మీకు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే సెపరేట్ తీసేసుకోవచ్చు. అలానే నేను పెద్ద కాళ్ళు ఉన్నాయి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇవైతే ఉంచుకోవచ్చు. ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ దీని గోర్లు ఇవి చూపిస్తున్నాను కదా, అవి సెపరేట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా సెపరేట్ అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ఇలాంటి ఒక రాడ్ ఇచ్చుకుని అయితే కొట్టుకుంటే అది కొంచెం పగిలితే అందులో మసాలా వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా మొత్తాన్ని సెపరేట్ చేసేసాను. సెపరేట్ చేసేసిన తర్వాత వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చెత్త చాలా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అందుకనేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. వాటర్ ఇలా ఎక్కువ వేసుకొని శుభ్రంగా పీతలను అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక ముందుగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అలానే కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఉంది కదండి, ఈ మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అలానే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఇందులో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మసాలా అంతా శుభ్రంగా కలిపేసుకోవాలి. ముక్కకి పట్టేలాగా మొత్తం ఇదంతా శుభ్రంగా కలిపేసుకుని ఒక అరగంట లేదా ఒక గంట అయినా పెట్టుకోవచ్చు. ఎంత మగ్గితే మనకి ఈ ముక్కలకి మసాలా అంత బాగా పడుతుంది కాబట్టి ఒక అరగంట లేదా గంట సేపు మనం మసాలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలి. ఇలా పీతల్ని వేసుకున్న తర్వాత మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టిన మసాలా కాబట్టి మాడిపోతుంది. ఓన్లీ ఉట్టు మసాలాతోనే చేస్తున్నాం కాబట్టి, ఆనియన్ ఉండదు కాబట్టి గిన్నె అనేది తొందరగా మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలి. వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారా, వాటర్ అనేది ఎలా బయటకు వచ్చిందో అలానే మళ్ళీ చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పీతలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీకు ఎప్పుడైనా ఆంధ్ర సైడ్ వెళ్తే యానం వైపు కానీ వెళ్ళారనుకో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి పీతలు. అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. మనకైతే ఇక్కడ చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి అక్కడ చాలా బాగుంటాయి. పీతలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరైతే అటు ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు యానం వెళ్ళినప్పుడు రోడ్ల మీద పెట్టి ఫ్రై చేసి మరి అమ్ముతారు. చూడండి ఎలా ఎంత ఈజీగా ఫ్రై అయిపోయిందో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడళ్ళ వంటలు ఫాలో